సింగర్ మంగ్లీపై ఆరోపించిన మైక్రో ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ కేసు రోజురోజుకు బలపడుతూ వస్తుంది. ఆమె తన సెలబ్రిటీ హోదాను అడ్డం పెట్టుకొని ప్రజల దగ్గర 10 కోట్ల రూపాయలకు పైగా మోసం చేసిందని అడ్వకేట్ సుబ్బారావు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అయితే మంగ్లీ తనపై వస్తున్న ఈ ఆరోపణలను కొట్టిపారేస్తూ ఇది తనను బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నమని అడ్వకేట్ సుబ్బారావుపై రిటర్న్ కంప్లైంట్ చేశారు. అయితే దీనికి సమాధానంగా సుబ్బారావు బాధితులనే నేరుగా మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఇక బాధితులు మాట్లాడుతూ తాము సామాన్య గృహిణీలమని, నెట్వర్క్ మార్కెటింగ్ పేరుతో మధు అనే వ్యక్తి ద్వారా ఈ పెట్టుబడి మోసంలో చిక్కుకున్నామని, 5% లాభం ఇస్తామని నమ్మించి తమ నుండి లక్షలాది రూపాయలు వసూలు చేశారని, ఆ డబ్బు తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరిస్తున్నారని, మంగ్లీ సోదరిని పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ద్వారానే ఈ ఇన్వెస్ట్మెంట్ వివరాలు తమకు తెలిసాయని వారు వివరించారు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే బాధితులతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్లిన సుబ్బారావుకి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించగా అందులో 27% రీడింగ్ రావడంతో మంగ్లీ వాదన నిజమేనేమో అన్న అనుమానాలు వస్తున్నాయి. అయితే దీనిపై సుబ్బారావు స్పందిస్తూ తనను భయపెట్టడానికి, కేసును పక్కదారి పట్టించడానికి పోలీసులు ఈ విధంగా ప్రయత్నిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. ఇక మంగ్లీ కూడా సుబ్బారావు తనని 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని, మార్ఫింగ్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారని రిటర్న్ కంప్లైంట్ చేశారు. ప్రస్తుతం పంజాగుట్ట పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు.